జై శ్రీరామ్, జై జై పరశురామ్. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవానుడు శ్రీకృష్ణుడు ఒక దగ్గర ఇదం శరీరం అర్జున క్షేత్రమితి అభిధీయతే అంటే ఈ శరీరం ఏదైతే ఉందో అర్జున క్షేత్రమితి అభిధీయతే అని చెప్తారు. ఇదం శరీరం, అసలు ఈ ఇదం శరీరం అని ఎందుకు అన్నారు? ఇదం శరీరం, ఇదం అంటే ఇది, ఇది అంటే ఇప్పుడు నా చేతిలో ఈ కళ్ళజోడు ఉంది. ఇప్పుడు దాకా ఈ కళ్ళజోడు ఇలా పెట్టుకున్నాను. ఈ కళ్ళజోడు ఇది, ఈ కళ్ళజోడు నాది అని చెప్తున్నా. అంటే ఈ కళ్ళజోడు నాది, ఇది అని చెప్తున్నాను. అంటే ఇది నాది కాదు. అంటే నేను నా లోపల నేను ఏదైతే ఉందో దానికి ఇతరమైనది ఇది. అంటే నాలో భాగం కానిది, జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడితో సంబంధం లేనిది ఇది. అలాగే మన శరీరం కూడా. ఇప్పుడు నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఈ పుస్తకం నాది అంటాం. అలాగే ఈ శరీరం నాది, అంతే కదా. ఈ శరీరం నాది, ఈ శరీరం నాది అంటున్నాం. అంటే ఇది నాది, అంటే ఈ నాది కానిది ఇది. ఇది అంటే లోపల ఏదైతే జీవుడు ఉన్నాడో వాడిది కాని దాన్ని గుర్తించి ఇది నాది, ఇది నాది, ఈ వస్తువు నాది, ఈ పెన్ను నాది, ఈ పుస్తకం నాది, ఈ వస్తువు నాది, ఈ ఫ్యాన్ నాది, ఈ ఏసీ నాది. అలాగే ఈ శరీరం నాది. ఒరిజినల్ గా నాది కాని దాన్ని మనం ఆపాదించుకున్న తర్వాత ఇది నాది అని మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని ఇది అనే పదంతో వాడతాం. అహం బ్రహ్మస్మి, అహం అనకుండా ఇది అంటున్నాం. అంటే కారణం అది. అంటే లోపల ఏదైతే జీవుడు, అసలైన జీవుడు ఉన్నాడో వాడిది కానిది ఇది. దాన్ని మనం ఇది, ఈ చెయ్యి నాది, ఈ కాలు నాది, ఈ కన్ను నాది, ఇలాగా అన్నిటినీ ఇది నాది. అంటే ఇది నాలో ఒరిజినల్ గా జీవుడు ఎవరైతే నాడిది కానిది ఈ శరీరం. అంటే అవసరానికి వాడుకుంటాం. ఇప్పుడు నేను చదువుకోవడానికి ఈ కళ్ళజోడిని ఎలాగ వాడుకుంటున్నానో అలాగనే ఈ శరీరాన్ని కూడా నేను ఈ జీవన ప్రయాణాన్ని చేయడానికి వాడుకుంటున్నాను. అందువల్లనే ఇది అనే పదాన్ని వాడుతున్నాం. అందువల్ల ముఖ్యంగా ముందు మనం తెలుసుకోవాల్సింది మన ఈ శరీరము నాది కానిది, నాదిగా పరిగణింపబడుతున్నది. ఒక కారుని కొనుక్కున్నాం, ఇది నా కారు అంటాం. దాని మీద నెంబర్ ప్లేట్ వేసుకుని ఇది నా కారు అంటాం. అది కొన్నాళ్ళకి పనిచేయడం మానేసి అనుకోని తీసి పారేస్తాం. అదేవిధంగా ఈ శరీరం నాది. దీన్ని మన జీవన ప్రయాణంలో కొంతకాలం వాడతాం. కొంతకాలం వాడిన తర్వాత ఈ శరీరం సరిగా పనిచేయట్లేదు అనుకోండి, దీన్ని వదిలేసి మనం ఏదైతే లోపల జీవుడు ఉన్నాడో జీవుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇదం శరీరం. అసలు ఈ శరీరాన్ని శరీరం అంటాం, దేహం అంటాం, కళేబరం అంటాం. మరి 3 రకాలుగా పిలుస్తాం. శరీరం అంటే ఏంటి, కళేబరం అంటే ఏంటి, ఇంకా ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే శరీరం అంటే శౌర్యమాన స్వభావాత్ శరీరం అన్నారు పెద్దలు. అంటే కుంగిపోయే స్వభావం కలిగినది, అంటే క్షీణించిపోయే స్వభావం కలిగినది శరీరం. అంటే చిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కొంచెం పెద్దయ్యాక ఇంకో రకంగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి క్షీణించిపోతూ చివరికి ఒక 60, 70, 80, 90 వచ్చేసరికి పూర్తిగా క్షీణించిపోయి లేవలేక, కూర్చోలేక, నిలబడలేక, పడుకోలేక నానా అవస్థలు పడుతుంది శరీరం. అంటే మార్పు ఉన్న స్వభావాన్ని కలిగింది, క్షీణించిపోయే స్వభావాన్ని కలిగింది. కాబట్టి దీన్ని శరీరం అన్నారు. మరి దేహం అంటే ఏంటి? దేహం అంటే దహన యోగ్యత్వాత్ దేహ, అంటే దహనానికి పనికొచ్చేది కాబట్టి దీన్ని దేహం అన్నారు. అంతే కదా. మనం బతికున్న నాళ్ళు బాగానే ఉంటుంది, పోంగానే తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఎక్కించేస్తాం. చెక్కల మీద ఎక్కించేసి, డబ్బు ఉన్నాడైతే గంధం చెక్కల మీద, లేదా మామూలు అడితే మామూలు చెక్కల మీద ఎక్కించేసి అంటించంగానే భగ్గుమని వెలిగిపోతుంది, మసిలిపోతుంది. దహన స్వభావం కలిగినది కాబట్టి దీన్ని దేహము
మామూలుగా చెక్క మొక్క అనుకోండి, బాగా పచ్చి చెక్క అయితే పనికిరాదు కాల్చడానికి, బాగా ఎండు చెక్క అయితేనే పనికొస్తుంది. కానీ ఈ శరీరం మాత్రం లోపలంతా మామూలుగా చూస్తే పచ్చిగానే ఉంటుంది, లోపల ఫ్లెష్ ఉంటుంది, రక్తం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే జీవుడు బయటికి వెళ్ళిపోయాడో సార్ దీనికి వెంటనే ఆ దహన జస్ట్ అలా అంటించంగానే అంటుకుపోతుంది. దహన స్వభావం కలిగినది కాబట్టి దీని దేహము అన్నారు. మరి కళేబరం ఏంటి? కళేబరం అంటే దీనికి ఏం చెప్పారంటే వ్యాధిగ్రస్తం కళేబరం. వ్యాధి తెల్లారు లేస్తే చిన్నప్పటి నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి మనం వ్యాధులతోనే మనం కాలక్షేపం చేస్తున్నాం. మన జీవన ప్రయాణంలో మనకి వ్యాధులు అనేవి సహజీవనం చేస్తున్నాం. మనం వ్యాధులతో పుట్టిన పిల్లాడిని దగ్గర చూడండి, ఇప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్స్, వీడికి సరిగా పాలు పడకపోతే విరోచనాలు అయిపోతాయి, కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఏదైనా చిన్నది ఉగ్గుపాలతో ఏదో పడితే కూడా కడుపులో నొప్పి వచ్చేస్తుంది, అంటే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. అప్పటి నుంచి మొదలు పెడితే తర్వాత ఒకసారి కాలు నొప్పి, ఒకసారి చెయ్యి నొప్పి, ఒకసారి కడుపులో నొప్పి, ఇంకోసారి ఇంకా కొన్నాళ్ళు పోతే ఇంకా క్యాన్సర్లు, తర్వాత అల్సర్లు, ఇంకా తర్వాత గుండెపోట్లు, తర్వాత ఇలా ఈ కిడ్నీలు పోవడాలు, లివర్లు పోవడాలు, తుమ్ములు, దగ్గులు, ఒక్కటి కాదు. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఏదో ఒక వ్యాధులు ఉన్నది కాబట్టి, వ్యాధిగ్రస్తమైనది కాబట్టి దీన్ని కళేబరం అన్నారు. శరీరం దహనానికి మాత్రమే పనికి వచ్చేది కాబట్టి, దేహం అంటే దహనానికి పనికి వచ్చేది దేహం అయిపోయేది. శరీరం కుంగి కుసించిపోయేది శరీరం. కళేబరం, వ్యాధిగ్రస్తం కళేబరం. మరి ఇలాంటి తుచ్చమైన ఈ దేహం మీద నేను ఎంత అందంగా ఉన్నాను, అంత అందంగా ఉన్నాను, నేను వయసులో ఉండగా అసలు నా అంతటి వాడు లేడు, ఈ వ్యామోహాన్ని మానేయాలి. దానికోసమే ఆయన ఎక్కడికక్కడ ఒక్కొక్క సందర్భంలో భగవానుడు ఒక్కొక్క పదాన్ని వాడుతూ, ఒకసారి శరీరం అంటాడు, ఒకసారి దేహం అంటాడు, ఒకసారి కళేబరం అంటాడు. అంటే దీని గురించి మీరు భ్రాంతులకి లోను కాకండి, ఇది నాది అనుకుని భ్రాంతులకు లోను కాకండి. అసలు ఇది నాది, ఇది అన్నావంటేనే అది నీది కాదు అని చెప్పి భగవానుడు మనకి అక్కడ చెప్తున్నాడు. అందువల్ల ఈ దహనమైపోయే శరీరం, రోజు రోజుకి కుంగి కృషించిపోయే శరీరం, రోజు వ్యాధులతోటి సతమతమైపోయే ఈ శరీరం, దీని మీద భ్రాంతులు చెందకుండా, దీని మీద మమకారం పెంచుకోకుండా భగవంతుడి వైపు మనసుని మరిచి మనందరం కూడా శాశ్వతమైనది ఏదైతే ఉందో, ఇది అశాశ్వతం, వ్యాధిగ్రస్తం, కుంగి కుసించిపోయే తత్వం, చివరికి దహనం అయిపోయే శరీరం. ఇంత అశాశ్వతమైన ఈ శరీరం మీద శాంతిని వదిలి శాశ్వతమైన భగవానుడి లీలను తలుచుకుంటూ ఆయన చేరే మార్గాన్ని వెతుక్కుంటూ అందరూ కూడా భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ జై